మన దేశంలో రాజకీయాలు కేవలం 20 రోజుల్లో పూర్తిగా మారిపోయినాయి. పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కావటానికంటే ముందు దేశ రాజకీయ పరిస్థితులు వేరు. పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు వేరు. పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కావటానికంటే ముందు బీజేపీ చాలా దూకుడుగా ఉంది. పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత బీజేపీ డైలమాలో పడింది. నిజానికి ఈ పార్లమెంటు సమావేశాల్లో 2 కీలకమైన బిల్లులు ఆమోదింప చేసుకోవాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేసుకున్నారు. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, 2 మహిళా రిజర్వేషన్ బిల్లు. డీలిమిటేషన్ బిల్లు అంటే రాజ్యాంగ సవరణ బిల్లు. అంటే డీలిమిటేషన్ జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఆల్రెడీ ఈ బిల్లులను బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆమోదింపజేసుకుందామని ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాలే. ఆ సమావేశాల్లో ఈ బిల్లులు వీగిపోయినాయి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ కావాలి. అంటే 3/2 బలం కావాలి. మరి ఎన్డీఏ కూటమి దగ్గర అంత బలం లేక ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు 543 సభ్యుల బలంలో 360 సభ్యుల బలం లోక్సభలో బీజేపీ ఎన్డీఏ కూటమికి అవసరం. మరి 360 మంది సభ్యుల బలం ఎన్డీఏ కూటమికి లేదు కదా. అందుకనే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో వీగిపోయింది. విపక్షాలన్నీ ఏకంగా ఉండి ఈ బిల్లును వీగిపోయేలా చేయగలిగాయి. అయితే ఈసారి బీజేపీ కొద్దిగా గట్టిగానే ప్లాన్ చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఉన్నటువంటి 29 మంది ఎంపీలు 20 మందిని లాగేసుకుంది, ఎన్డీఏ కూటమిలో చేర్చేసుకుంది. తర్వాత డిఎంకే పార్టీకి 22 మంది సభ్యుల బలం ఉన్నారు. వాళ్ళు ఇండి కూటమి నుంచి డిఎంకే బయటకు వచ్చింది తమిళనాడు రాజకీయ పరిణామాలతోటి. సో డిఎంకేతో కొంత మాట్లాడుకున్నది. సో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన 20, డిఎంకే నుంచి ఉన్న 22, మొత్తం 42 మంది సభ్యులు అయ్యారు. తర్వాత ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచి ఒక 6 ఎంపీలని ఎన్డీఏ కూటమిలోకి లాగేసుకున్నారు. సో 42, 6, 48 అయింది. నిజానికి బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి మొత్తం ఎన్డీఏ కూటమికి ఉన్న బలం అఫీషియల్గా 293. 293 అంటే 360కి సంఖ్య కావాలి అంటే ఇంకొక 70 స్థానాల వరకు దగ్గర కావాలి. 70 స్థానాల కోసం బీజేపీ దాదాపు 50 స్థానాలను సెట్ చేసి పెట్టుకుంది. డిఎంకేతో మాట్లాడి పెట్టుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందిని లాగేసుకుంది. ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచి 6గురిని లాగేసుకుంది. శరద్ పవార్ పార్టీతో మాట్లాడుకుంది. తర్వాత ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు 9 ఉన్నారు. సో ఇలా కొంతవరకు ప్లాన్ చేసి పెట్టుకుంది. ఇంకొక 20 మంది కావాలి. నిజానికి సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా 25 మంది ఎంపీని లాగేసుకుందాం అనుకున్నారు. ప్లాన్ అంతా జరిగింది. ఆ ప్లాన్ అంతా జరిగిన తర్వాత అక్కడ అయోధ్యలో నిధుల దారి మళ్లింపు, అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు ఇష్యూ రావటం వల్ల ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని చేర్చడానికి ఇక బీజేపీ భయపడింది. నిజానికి అయోధ్య రామాలయ ఇష్యూ కనుక రాకపోయి ఉంటే, అక్కడ అవినీతి అంశం కనుక బయటికి రాకపోయి ఉంటే సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా చీల్చేవారు 25 మంది ఎంపీలని. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన అయోధ్య రామాలయంలో నిధులు దారి మళ్ళాయి అన్న విషయం బయటకు వచ్చిందో, అది బీజేపీకి పొలిటికల్గా నెగిటివ్ అయ్యేటువంటి ప్రయత్నం అనే పరిస్థితి వచ్చిందో, ఆ సమాజ్వాదీ పార్టీ చీలిక ఆగిపోయింది. సహజంగా ఈ నెగిటివ్ పరిస్థితిలో అవతల వైపు నుంచి కూడా ఎంపీలు రారు కదా. సో అది అక్కడ ఆగిపోయింది. సమాజ్వాదీ పార్టీని చేర్చకుండా ఆగిపోయింది. సో ఏదో రకంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదింప చేసుకుందామని చాలా ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ రాజ్యసభలో కూడా ఇప్పుడు రాఘవ చద్దా లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను లాగేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులను లాగేసుకున్నారు. సో ఇలా రాజ్యసభలో బీజేపీ బలాన్ని పెంచుకుంది, లోక్సభలో బలాన్ని పెంచుకుంది, కొద్దిగా ప్లాన్ దగ్గరగా వర్కౌట్ చేసుకుంది. ఏదో రకంగా బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాలు పాస్ చేసుకోవాలనుకుంది. కానీ అంతలోకే ఈ జంజీల తిరుగుబాటు, జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీక్ అంశం మీద ఉద్యమం జరగటం, బీజేపీకి ఒక నెగిటివ్ పొలిటికల్ సిచ్యువేషన్ దేశంలో ఏర్పడటం, దీనివల్ల ఇప్పుడు బీజేపీ ఒక భయాందోళనలో పడింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న 543 స్థానాలని 800కి పైగా లోక్సభ స్థానాలుగా మారుస్తున్నట్టు బిల్లు తీసుకొస్తే ఇది బీజేపీకి చాలా ఇప్పుడు నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. రెండోది, గతంలో మాట్లాడుకున్న ఎంపీలు కూడా ఇప్పుడు ఓటేస్తారో తెలియదు. ఇప్పుడు బీజేపీకి పొలిటికల్గా వ్యతిరేకత ఉంది అనుకున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 20 మంది ఎంపీలు ఎవరైతే చీలొచ్చారో వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారో అనుకూలంగా ఓటేస్తారో తెలియదు. డిఎంకే ఒక రకంగా హామీ ఇచ్చింది, నేను డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గానే కోఆపరేట్ చేస్తానని. కానీ మళ్ళీ డిఎంకే ఎదురు తిరిగితే ఇప్పుడు వీళ్ళంతా బీజేపీ హవా దేశంలో ఉంది అనుకుంటే కోఆపరేట్ చేస్తారు. కానీ బీజేపీకి వ్యతిరేకత పెరుగుతుంది అంటే కోఆపరేట్ చేయరు కదా. సో ఏదైనా జరగవచ్చు. ఆల్రెడీ ఒకసారి బిల్లులు వీగిపోయి ఉన్నాయి. మరొకసారి బిల్లులు వీగిపోతే మోడీ ప్రభుత్వం పరువు పోయిద్ది, బీజేపీ పరువు పోయిద్ది. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు. కాబట్టి
ఇప్పుడున్న నెగిటివ్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఈ బిల్లులు ఈ పార్లమెంట్ సమావేశాల ముందు తీసుకురావద్దు. పైగా అసలు ఇప్పుడున్న 543 స్థానాలని 820 స్థానాలకు పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకుంటే జంజీలు ఏ రకంగా దాన్ని తీసుకుంటారని తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో లోక్సభ స్థానాలు ఎవరి కోసం పెంచుతున్నారు, ఎందుకోసం పెంచుతున్నారు, ఇలా పెంచడం వల్ల ఎవరికి లాభం, ఈ చర్చ అంతా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వద్దు, ఈ ప్రాబ్లం అసలు ఇప్పుడు వద్దు అనుకుంటుంది బీజేపీ. కాబట్టి ఈ సమావేశాలకి డీలిమిటేషన్ లేనట్టే, మహిళా రిజర్వేషన్ బిల్ కూడా లేనట్టే. నిజానికి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు. ఆల్రెడీ పోయిన సంవత్సరం పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సమావేశాల్లో పోయినసారి తీసుకొచ్చిన బిల్లులో ఒక సవరణ చేసి ఇప్పుడున్న 543 స్థానాల్లో 33% మహిళలకు రిజర్వ్ చేసి సరిపోయింది. కానీ బీజేపీ అలా అనుకోవట్లే. స్థానాలను పెంచిన స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటుంది. ఇప్పుడున్న 543 స్థానాల్లో 33% అని అనుకోవట్లే. ఈ 543ని 820కి పెంచి ఆ 820లో 33% మహిళలకు రిజర్వ్ చేద్దామని అనుకుంటుంది బీజేపీ. నిజానికి ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే పోయినసారి పార్లమెంట్లో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి ఆమోదం పొందింది కాబట్టి దాంట్లో చిన్న సవరణ, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాల్లో 33% కేటాయిస్తున్నట్టు సవరణ చేసుకొస్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చినట్టు లెక్క. కానీ అలా చేద్దామని బీజేపీ అనుకోవట్లేదు. బీజేపీ అనుకున్న ప్లాన్కి పరిస్థితులు అనుకూలంగా లేవు. సో మొత్తానికి ఈ సమావేశాలకైతే ఈ 2 బిల్లులు లేకపోవచ్చు. ఈ సమావేశాల్లో లేవు అంటే మళ్ళీ డిసెంబర్ దాకా ఈ బిల్లులు ఉండవు. ఇక మళ్ళీ వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులు పెడతారు మేబీ. సో చాలా ప్లాన్ చేసుకొని, చాలా ఆశలు పెట్టుకుని ఉంది బీజేపీ. సంఖ్యాపరంగా కూడా సిద్ధమైపోయింది ఈసారి. కానీ నెగిటివ్ సిచ్యువేషన్స్. అది